నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో అవాస్కులర్ నెక్రోసిస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ప్రాబ్లం అంటే ఏంటి, దీనికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, కారణాలు ఏంటి, అలాగే దీనికి నిజంగా సర్జరీ అవసరమా, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి హాస్పిటల్ నుంచి. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది స్టూడియో. సార్, అసలు ఈ ప్రాబ్లం అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తుంది? అవాస్కులర్ నెక్రోసిస్. అవాస్కులర్ అంటే రక్తం వెసల్స్లోనే వెయిన్స్లో ఆర్టరీస్లోనే రక్తం తిరిగేది. ఈ వెసల్స్ బ్లాక్ అవ్వడం, ఓకే, అక్కడ వాస్కులారిటీ లేకుండా ఉండడం, అంటే బ్లడ్ సప్లై లేకుండా ఉండడం. అలా ఉండి నెక్రోసిస్ అంటే డెత్, సావు, పడిపోవడం కాదు. ఆ బోన్ ఇప్పుడు మన హిప్ జాయింట్ బోన్ ఉందమ్మా, ఇట్లా ఉంటుంది, బాల్ అండ్ సాకెట్ జాయింట్ లాగా ఇట్లా తిరుగుతూ ఉంటుంది మన తుండి జాయింట్ది ఇది. సో ఈ ఫీమర్, హెడ్ ఆఫ్ ది ఫీమర్, ఆ బాల్ లాగా ఉన్న దానిలో రక్తం పోయేది, అది బ్లాక్ అయ్యి లేదా రక్తం వెళ్ళకుండా ఉండి అక్కడ వాస్కులారిటీ, రక్త సప్లై మొత్తంగా బ్లాక్ అయ్యి ఆ బోన్ చచ్చిపోవడం అనేది అవాస్కులర్ నెక్రోసిస్. దానికి అవాస్కులర్ నెక్రోసిస్ అని అనొచ్చు, అవాస్కులర్ నెక్రోసిస్ అని అనొచ్చు. సో దీనికి మీరు అడిగినట్టు కారణాలు ఏంటంటే, ద ఫస్ట్ రీజన్ ఈజ్ యూసింగ్ ఆఫ్ స్టెరాయిడ్స్. అంటే హై పవర్ ఇంగ్లీష్ మెడిసిన్స్, వేరే ఏదన్నా జబ్బులు అంటే అలోపతి సిస్టమ్కి మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి సొల్యూషన్ లేని రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి అన్ని స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఆస్తమా కావచ్చు, ఏదన్నా స్కిన్ డిసీజ్ లైక్ సోరియాసిస్ కావచ్చు, లేదా ఒక సర్జరీ చేసి తర్వాత తొందరగా హీల్ అవ్వడానికి కావచ్చు, దెన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అనే సిచ్యువేషన్ కావచ్చు. ఏదన్నా జబ్బులకి వైద్యం లేదనుకోండి, ఇమ్మీడియట్గా స్టెరాయిడ్ ఇవ్వడం. ఈ స్టెరాయిడ్ ఇవ్వడంతో ఖచ్చితంగా ఆల్మోస్ట్ 99% పేషెంట్ది పాపం ఆ హిప్ జాయింట్ మొత్తానికి కూలిపోవడం జరుగుతుంది. ఓకే, ఆ కూలిపోయినప్పుడు అక్కడ జరిగేది ఏంటి, ఆ బోన్ మీద బలం లేదు పేషెంట్కి. ఇందులో వెయిట్ పెట్టడానికి కుదరదు, పేషెంట్కి కాలు లేపడం కుదరదు, ఈ కాలు మీద మన బాడీ వెయిట్ పెట్టడం కుదరదు, మెట్లు ఎక్కడం దిగడం కుదరదు, కూర్చుండే లేవడం కుదరదు. ఓకే, సో ఒకరికి ఫస్ట్ ఒక హిప్ జాయింట్ ఎఫెక్ట్ అయితే మళ్ళీ ఇంకా నెక్స్ట్ హిప్ జాయింట్కి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇవి ఇలా కొనసాగుతూ వెళితే దానికి అలోపతిలో ఉన్న పరిష్కారం ఏంటి, సర్జరీ. ఆ సర్జరీ కూడా 2-3 విధంగా ఉంటుంది. ఒకటి వాళ్ళు ద్వారం వేసుకు ఒక హోల్ లాగా వేసుకొని అక్కడ బ్లడ్ వెళ్ళే విధంగా చేసే ఒకటి, అది స్టార్టింగ్ స్టేజ్లో. లేదంటే ఆ బాల్ లాగా ఉండదు కదా, ఆ కప్పుని మాత్రం తీసేసి పార్షియల్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్, ఆ కప్పుని మాత్రం రీప్లేస్మెంట్ చేసినది ఒకటి ఉంది. దెన్ టోటల్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అని. సో దీని ప్రకారంగా చూస్తుంటే దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాల వ్యాధి మాత్రం కాదు, మోడర్న్ మెడిసిన్స్లో వైద్యం లేని జబ్బులకి వాళ్ళు స్టెరాయిడ్ ఒక మెడిసిన్ ఇస్తే ఖచ్చితంగా పేషెంట్ దీనికి కూలిపోతున్నారండి. సో అది చేసి మళ్ళీ ఏంటంటే హిప్ జాయింట్ రీప్లేస్మెంట్, మొత్తం ఆర్టిఫిషియల్ జాయింట్స్తో తిరగాల్సి వస్తుంది. అది కూడా ఎన్ని రోజులు, తక్కువ రోజులు. సో ఇట్లాంటి ఒక సందర్భంలో మేము ఏం చేసామంటే ఒక ట్రయల్ కింద స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మా దగ్గర రకరకాల జబ్బులకి ట్రీట్మెంట్ చేసుకున్న ఇన్ని ఏళ్ళు, ఇప్పుడు 28 years అయింది కదా. ఈ 28 yearsలో ఉన్న దీనిలో నడుము నొప్పికి కానీ, మెడ నొప్పికి కానీ, మోకాల నొప్పులకు కానీ సర్జరీ లేకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చా మా దగ్గర వచ్చేసారు. ఇది కూడా మీరు చేయండి అని చెప్తే, చూడమా మనం ట్రై చేద్దాం అని బట్టి మనం మొదలుపెట్టిన కేసెస్. కానీ మా అదృష్టము, పేషెంట్ది అదృష్టము, వరుసగా అవాస్కులర్ నెక్రోసిస్లు మనకు మొత్తానికి తగ్గింపు వస్తుంది. అది కూడా కేఎస్ఏసి హాస్పిటల్ది ఒక ప్రత్యేకత ఏంటి, ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు. అక్కడ 5% ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, 10% కానివ్వండి, 25 కానివ్వండి, కంప్లీట్ రికవరీ కానివ్వండి, ఏదేమైతే కూడా మనకి ప్రూఫ్ ఉంటుంది. సో అలాగే నేను ఈరోజు ఈ హిప్ జాయింట్ అరుగుదల, దానికి సర్జరీ తప్ప ప్రపంచంలో పరిష్కారం లేదని చెప్పిన వాళ్ళు ముందుకి 3 కేసెస్ ఇప్పుడు చూపెట్టబోతుంది. ఇట్లా వరుసగా జరిగిన 3 కేసెస్లు. ఓకే, దీనిలో ఇక్కడ మీరు చూస్తే మీకు చూడొచ్చు, దీనిలో బైలాటరల్ ఫెమరల్ హెడ్ అవాస్కులర్ నెక్రోసిస్, ఫికెట్ అండ్ ఆర్లెట్ స్టేజింగ్ 2 and 3. అంటే 2 జాయింట్స్, 2 హిప్ జాయింట్ ఆ పేషెంట్కి, ఒకటి గ్రేడ్ 2 అని ఉండేది, ఒకటి గ్రేడ్ 3, మొత్తం అరిగిపోయింది. సో ఈ స్టెరాయిడ్ ఏంటంటమ్మా, మన పళ్ళు స్టెరాయిడ్ వాడిన పేషెంట్ పళ్ళు చూస్తే తెలుస్తుంది, మొత్తం నల్లగా అయిపోతుంది, పల్సగా అయిపోవడం జరుగుతుంది. అంటే అక్కడ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్ ది ఇనామల్ ఆఫ్ ద టీత్. ఆ
పళ్ళుది ఆ ఇనామిల్ కూడా కరిగిపోవడం అంటే బోన్ది పరిస్థితి ఏంటి? సో అంత ఎఫెక్టబుల్ గా ఉంటుంది, అంత ఎఫెక్ట్ ఉంటుంది అది. సో ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఒక పేషెంట్కి. ఇది చూడండి 14th May 2026 రీసెంట్లీ. ఓకే, దానిది మన ట్రీట్మెంట్ తర్వాత 15th June 2026, 14th May 15th June, joint space normal within impression within normal limits. పూరా గ్రేడ్ 2 ఉన్నది, గ్రేడ్ 3 ఉన్నది, మొత్తం నార్మల్ అయింది. జస్ట్ ఆల్మోస్ట్ 1 month టైంలో. ఓకే, అది మిరాకిల్ కదా. సో అలాగే ఇంకొకటి ఏంటంటే ఒక పేషెంట్కి స్టేజ్ 2, అది కూడా ఒక సైడ్ స్టేజ్ 2 అని ఉండేది, ఒక స్టేజ్ 3 అని ఉండేది. ఓకే, ఇదే పేషెంట్ December 2024. ఓకే, ఈ కేసు అది April 2026 అంత టైం తీసుకోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 6 months తీసుకోవడం జరిగింది. చూడండి, ఇది ఒక సైడు వాళ్ళకి హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ జరిగింది. నెక్స్ట్ రైట్ హిప్ జాయింట్ కంప్లీట్లీ నార్మల్. ఆ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఆయన ఒక సైడ్ స్టేజ్ 3 ఉండేది కదా, ఒక డాక్టర్ దగ్గర పోయి హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. గ్రేడ్ 2 ఉన్నది, ఆ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసి కూడా పాపం ఆయనకి మంచి రిజల్ట్ రావట్లేదు, ఆయనకి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. సో ఆయన మా దగ్గర వచ్చి చేసుకుంటే ఆయన సెకండ్ హిప్ కంప్లీట్గా సేవ్ అయింది, కంప్లీట్ నార్మల్ వచ్చింది. సో ఫస్ట్ కేస్కి ఈ కేస్కి అక్కడ 1 month అయితే ఇక్కడ 6 months పట్టింది. ఈ డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు వస్తుంది? బేస్డ్ ఆన్ ద పేషెంట్ పర్ఫార్మెన్స్ ఆర్ అది ఒకటి. సెకండ్, ఈ పేషెంట్ మధ్యలో ఈ ఒక్క సైడ్ హిప్ జాయింట్ రీప్లేస్ చేయడానికి వెళ్ళింది కదా, సో సర్జరీకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన ఒక టైం ఉండదు కదా. సో అది దానికి ఒకటి. ఇంకొకటి పేషెంట్ యుఎస్లో, అమెరికా ఈజ్ కన్సిడర్ యాజ్ ది మక్కా ఆఫ్ హెల్త్ కదా. అక్కడ కానీ దరిద్రమైన హెల్త్ ఉన్న ఒక కంట్రీ అది, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ట్రంప్ అండ్ హిస్ టీమ్. ఇప్పుడు ఏంటంటే అక్కడ పోయి అన్ని పెద్ద డాక్టర్స్ అన్ని చూపించేసుకొని ఆయన ఒక్కటి హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్కి వచ్చింది. నెక్స్ట్ కూడా చేయాలంటే అమ్మో కాదు అని చెప్పి ఫ్లైట్లు వెళుతుండే పక్కకి సీటు కూర్చొని ఒక వ్యక్తి చెప్పడం జరిగింది, చూడండి మీకు ఇలా పరిచయం లేవడం ఇబ్బంది, ఇదన్నీ చూసి ఆయనకి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ హైదరాబాద్లో బెంజారా హిల్స్లో ఇలాంటి KSAC హాస్పిటల్ ఉంటుంది, మీరు దయచేసి అక్కడ వెళ్ళండి, అక్కడ ఖచ్చితంగా మీకు న్యాయం అవుతుంది. ఆ పేషెంట్ మా దగ్గర రావడం జరిగింది. ఆ పేషెంట్ది ఇది కూడా ఇక్కడ 22/6/23 ఇలా అవస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ రైట్ ఫెమరల్ హెడ్. ఓకే, ఆ ప్రాబ్లం ఉందని. ఇది ఆయన ఒక్క సైడు లెఫ్ట్ సైడ్ రీప్లేస్మెంట్ చేయడం జరిగిన మనిషి. మా ట్రీట్మెంట్ తర్వాత 8th Julyకి, ఓకే, జస్ట్ 1 month again, హిప్ జాయింట్ నార్మల్, రైట్ హిప్ జాయింట్ నార్మల్. సో ఇది ఆయన అంటే ఇప్పుడు హీఈస్ బికమ్ ఎ బిగ్ మస్కాట్ ఆఫ్ KSAC. అంటే యుఎస్లో పోయి అందరు డాక్టర్ దగ్గర ఆయనకి ఒక్కసారి సర్జరీ చేసి మళ్ళీ అది సెట్ అవ్వలేదు కదా, ఇప్పుడు ఆయనకి ప్రాబ్లం ఉన్నది ఆ సర్జరీ చేసే హిప్కి. ఇంకొకటి మా ట్రీట్మెంట్ చేసే హిప్కి ప్రాబ్లం లేదు. ఓకే, అది చేసుకొని ఆయన ఇప్పుడు చేసి ఇప్పుడు ఎన్ని అయింది, ఇది 23 నుంచి ఇప్పుడు 26. ఓకే, 3 years 4 years అవుతుంది. ఇప్పుడు జూలై అయినప్పుడు ఇప్పుడు దాకా దేవుడి దయవాల ఆయన అదృష్టం దగ్గర ఇప్పుడు దాకా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది ఇప్పుడు మన లేటెస్ట్, ఇప్పుడు లాస్ట్ మంత్ జరిగిన కేసు చూపించాను, 23లో చూసిన ఇట్లా వరుసగా అమ్మ. సో ఇక్కడ ఏంటంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఇది నా గొప్పతనమే కాదు, ఆయుర్వేదంది మహత్వం. ఆయుర్వేదం అనేది అత్యద్భుతమైన ఒక చికిత్సా సంప్రదాయం. అది తెలిసి చేయడము మాకు తెలిసిన ఒక విషయం. ఎందుకంటే ఆ ఏది చేస్తే కూడా ఇప్పుడు చాలామంది వంట చేస్తారు కదా, ఇప్పుడు నాన్ వెజ్ కానీ వెజ్ కానీ చేస్తారు. కొందరిది హస్తవాచ్యం ఎందుకు, వాళ్ళు వండితే అదొక స్పెషల్గా వస్తుంది, సేమ్ ఇంగ్రీడియంట్ ఇస్తే కూడా. సో ఇది దేవుడు కొందరికి ఇచ్చిన వరం. సో KSAC హాస్పిటల్స్కు మా డాక్టర్ గ్రూప్కి దేవుడికి ఎంతో పెద్ద ప్రేమ, ఒక స్పెషల్ కన్సిడరేషన్. ఎందుకంటే దీని ద్వారా మా ఏడ్చుకున్న వాళ్ళ కన్నీరు క్లియర్ చేయాలి అని దేవుడు రాసి పెట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే గత 28 years, ఇప్పుడు 29th yearsలో మనం వెళ్ళబోతున్నాము. సో ఈ సమయంలో దీనికి నాకు కృతజ్ఞత చెప్పాలంటే మీ అందరికంటే. ఎందుకంటే
మమ్మల్ని నమ్మి మా దగ్గర రావడం, ఇంకొకటి సర్జరీకి భయపడి సర్జరీది దుష్ప్రభావాలు తెలుసుకొని వచ్చినప్పుడు న్యాయం ఇవ్వడం కుదిరేది కూడా మా అదృష్టం, మా పేషెంట్ అదృష్టం. సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం తేడా వస్తేనే వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో మల్టిపుల్ సర్జరీస్ చేయించుకుని సెట్ అవ్వక వస్తూ ఉంటారు. అసలు ఎందుకు వాళ్ళకి సర్జరీస్ సెట్ అవ్వవు? ముందుగానే డాక్టర్స్ ఇస్తుంటారు కదా హామీ 100% క్లియర్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఈవెన్ దో ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటుంది? అండ్ అలాంటి పేషెంట్స్ని మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్న 3 కేసులు ఒక్క పేషెంట్ మాత్రం సర్జరీకి వెళ్ళకుండా వచ్చింది. బాకీ ఇద్దరం ఒక్క పేషెంట్ ఏమో నా దగ్గర వచ్చి నేను ట్రీట్ చేస్తామని అన్నారు కూడా మళ్ళీ డౌట్ వచ్చి పోయి సర్జరీ చేసుకున్నాడు ఒక్క హిప్పకి. ఆయనకు కూడా బుద్ధి వాడింది ఏంటంటే ఒక్క హిప్పకి చేస్తాం, ఇప్పుడు తర్వాత చూస్తాం. మళ్ళీ అది ఆయనకి సరి కాలేదు కాబట్టి నెక్స్ట్ హిప్పకి మా దగ్గర రావడం జరిగింది. వేరొక పేషెంట్ ఏమో హిప్ జాయింట్ ఒక్క సైడ్ ఆల్రెడీ యూఎస్లో ట్రీట్మెంట్ చేసి సర్జరీ అయిపోయి తర్వాత ఆయనది ఆ దుష్ప్రభావాలు తెలిసి మళ్ళీ వచ్చి చేసుకున్నాడు ఇంకొక హిప్కి. సో ఇక్కడ ఏంటంటే అమ్మ ఇది అన్ని నమ్మకం ఒకటి. సెకండ్, సర్జరీ అన్నిటికీ పరిష్కారం అయితే ఆయుర్వేదం ఎందుకు, హోమియో ఎందుకు, సిద్ధ ఎందుకు, యునాని ఎందుకు, న్యాచురోపతి ఎందుకు, యోగా ఎందుకు, టిబెటన్ మెడిసిన్ ఎందుకు, బోల్డ్ అంతా మెడిసిన్ సిస్టమ్ ప్రపంచంలో ఉన్నాయి కదా. వాళ్ళందరూ బతుకుతున్నారు కూడా కదా. ఎలా బతుకుతున్నాడు? అందరికీ ఫ్రాడ్ చేసి బతకడం కుదురుతుంది ఎవరైనా? ఇప్పుడు నా సిచ్యువేషన్ చూసుకోండి. 28 సంవత్సరాలు ఒకటే చోట కూర్చొని ఒకటే ఫోన్ నెంబర్ పెట్టుకొని ఇన్ని ఏళ్ళు ఆల్మోస్ట్ 30 అంటే 3 decades 3 decades ఒకటే ఇదిలో కూర్చొని మనం వైద్యం చేసి పేషెంట్కి నయం చేయకపోతే ఎలా కూర్చోవడం కుదురుతుందమ్మా? మా చిన్న క్లినిక్ నుంచి ఇప్పుడు ఒక పెద్ద హాస్పిటల్ అయింది. ఓకే, అది కూడా ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతం నుంచి మాత్రం కాదు, ప్రపంచంలో మొత్తం నుంచి పేషెంట్స్ వస్తున్నాడు. ఇప్పుడు ఈయన యుఎస్ నుంచి ఎందుకు వచ్చాడు? అలాగే జపాన్ నుంచి, కొరియా నుంచి, చైనా నుంచి, మన మలేషియా, సింగపూర్, యూకే. ఇప్పుడు మన వెన్నుపూసలది స్పెషలిస్ట్ అని చెప్పి లండన్లో ఉన్న న్యూరోసర్జన్, ఫేమస్ న్యూరోసర్జన్ది ఫాదర్కి నేనే ట్రీట్మెంట్ చేశాను ఇక్కడ. ఓకే, సో అది ఇంకొకటి. వాళ్ళది ఇంకొక గొప్పతనం ఏంటంటే కొన్ని అలోపతి డాక్టర్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళ లిమిటేషన్ ఏంటో. ఓకే, అదేవిధంగా వాళ్ళకి తెలుసు ఇది మా చికిత్స చేస్తే పేషెంట్కి తగ్గదు, లేదంటే దానికన్నా మంచి ఒక ట్రీట్మెంట్ వేరే ఉండదు కదా, అక్కడ పంపొచ్చు కదా అని ఆ ఒక పెద్ద హృదయం చూపించిన చాలామంది అలోపతి డాక్టర్స్ కూడా ఉండదు. ఇప్పుడు ఐ గెట్ లాట్ ఆఫ్ రిఫరెన్స్ ఫ్రమ్ సమ్ అలోపతి డాక్టర్స్. ఇప్పుడు వెన్నుపూసలు సర్జరీ చేసే డాక్టర్స్ చెప్తారు, సార్ ఇది మనం చేయబడితే కొంచెం కాంప్లికేటెడ్ రావడం ఛాన్సెస్ వస్తే మీరే చేయండి. అలాగే మన మోకాలు సర్జరీ టోటల్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ లేదండి, అది మీరు డాక్టర్ డిసూజా దగ్గర వెళ్ళండి, ఎందుకంటే అక్కడ మీకు నయం అవుతుంది. కొందరు వాళ్ళు పరువు కూడా పెట్టుకోవాలండి కాబట్టి ఏం చెప్తారంటే ఇది సర్జరీ వరకు రాలేదు, మీరు ఇప్పుడు కాస్త డాక్టర్ గారు డిసూజా గారి దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పిన కొందరు ఉన్నారు. అంటే వాళ్ళది ఒక పవర్ కూడా కింద పోవడం కొందరికి ఇది కదా, ఎందుకంటే నేనే గొప్ప అని కూర్చున్న వాళ్ళు పేషెంట్ ముందు చిన్నగా అయిపోతారు కదా. సో దయచేసిన అన్ని డాక్టర్కి చెప్పాల్సిన సంగతి అండి. ఇప్పుడు నా దగ్గర తగ్గలేని కేసు అయితే నేను చెప్తానమ్మా ఇది తగ్గదు, లేదంటే దీనికి సర్జరీ వెళ్ళాలి. ఎందుకమ్మా దానిలో మనకి నామోషి కానీ మనం ఒక సిగ్గు ఫీల్ అవ్వడం ఎందుకు? ఎందుకంటే సర్జరీ రిక్వైర్మెంట్ లేదు అని ఓపెన్ గా చెప్పేస్తే అయిపోయేదానికి సర్జరీ చేసి దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కి వాళ్ళే బాధ్యులు అవుతూ ఉంటున్నారు కొంతమంది డాక్టర్స్ అని అంటారు. అవును అందేమా, ఎందుకంటే ఇప్పుడు ఒక్కటి మనం వేరొక యాంగిల్ ఆలోచిస్తే పాపం ఆ సర్జరీ చేస్తేనే కదా ఆయన బ్రతికేది, ఆయన ఫ్యామిలీ బ్రతికేది. కరెక్ట్. మళ్ళీ ఆ డాక్టర్కి తెలిసిన వైద్యం అదే కదా, హీ వాస్ నారో మైండెడ్ కదా, హీ డి నాట్ లెర్న్ అబౌట్ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్. సో హీస్ ఫోకస్డ్ ఆన్ సర్జరీ. ఇట్లాంటివి వస్తే నా గురువు వాళ్ళు చెప్పింది ఏంటంటే సర్జరీ చేయాలి, అది ఎక్కడో కూర్చున్న తెల్లోటు రాసి పెట్టాడు, దిస్ ఈస్ ఎస్ఓపి, ఇలా చేయమని చెప్పి చేయడం జరిగింది, అదే వాళ్ళు పట్టించుకుంటాడు కదా. సో ఇక్కడ మనం ఏంటంటే ఆయుర్వేదంలో ఎక్కడ జరిగేది ఏంటి, రక్తం వెళ్ళకుండా బోన్ సెల్స్ డెడ్ అయిపోయింది, అక్కడ మళ్ళీ రక్తం తెప్పిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. అక్కడ ఎందుకు మనము హోల్డ్ పెట్టి చేయాలి? మన ఆయుర్వేదంలో రకరకాల స్పెషాలిటీ మసాజెస్ ఉంటుంది, ఆ మసాజెస్ చేసుకొని అక్కడ ఉన్న మళ్ళీ కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఎక్కడన్నా నర్వ్ వెయిన్ కానీ ఆర్టరీ కానీ నారో అయిపోయింది లేదా దానిలో ఏదైనా బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ని క్లియర్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఈ మన సబ్జెక్టు ఎవాస్కులర్ నెక్రోసిస్ కానీ ఉండే కూడా
కార్డియాక్ బ్లాక్స్ అండి, కార్డియాక్ బ్లాక్స్ 96-97% బ్లాక్ ఉన్న, కొన్ని 100% బ్లాక్ ఉన్నది కూడా ఆయుర్వేదంలో చక్కగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అది కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు కూడా అది చేసి ప్రూవ్ చేయడం జరిగింది. ఈ స్టెంటింగ్ ఏం అవసరం లేదు. సో ప్రపంచం మారుతుందమ్మా. అక్కడ ఏం చేయాలంటే ఇలాంటి మీలాంటి ఛానల్స్ ఇది మంచి శుభవార్త పబ్లిక్ అందుబాటులో చేయాలి. డయాబెటీస్ జబ్బు కాదని ఎంతమందికి తెలుసు? బీపీ జబ్బు కాదని ఎంతమంది? ఇంకా అది పోదు, పూర్తిగా మందు వాడుతూనే ఉండాలి అనే ఉంటుంది కూడా. సో మా హాస్పిటల్ ప్రతిరోజు ఒక్క పేషెంట్ అన్నా డయాబెటీస్ నుంచి మొత్తం రివర్స్ అయిపోతున్నాడు. ఇది 28 years నుంచి జరిగేది, కానీ ఎంతమందికి తెలుసు అండి? అలాగే ఈ హిప్ జాయింట్ది ఇప్పుడు నేను కూడా ఫస్ట్ నా స్పైన్ చూసుకొని వచ్చి పేషెంట్ది ఒక నమ్మకం, సార్ మీరు చేయండి అని పేషెంట్ చెప్పిన, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ లేదు కదా, ఆ పేషెంట్ ధైర్యం ఇచ్చి నేను మొదలుపెట్టిన సిస్టమ్ ఇది. అందుకే నేను ఈ రోజు వరకు నా లాస్ట్ 28 years ఈ రోజు వరకు నేను ఎవాస్కులర్ నెక్రోసిస్ గురించి టీవీలో మాట్లాడలే. ఇప్పుడు నాకు ఇంచుమించు ఆల్మోస్ట్ 10-20 కేసెస్ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. సో ఫస్ట్ ట్రయల్ ఫ్రమ్ పేషెంట్ పుష్ నుంచి స్టార్ట్ అయ్యి పేషెంటే మాకు చెప్పి సార్ మీరు చేయండి, మీ చేయబడితే తగ్గుతుంది. ఇది ఒక నమ్మకం. సెకండ్ ఏంటంటే నాకున్న ధైర్యం ఏంటంటే ట్రీట్మెంట్కి ముందు తర్వాత రిపోర్టు, మళ్ళీ మనకున్న నాలెడ్జ్ దీనిలో ఇలా రక్తం అక్కడ వెళ్ళాలి, బోన్ మళ్ళీ రీజనరేట్ అవ్వాలి, ఇవి అన్నీ మనకి తర్వాత కూడా రిపోర్ట్ చేసి చూడొచ్చు కదా. సో దిస్ ఈజ్ అగైన్ ఏ లెర్నింగ్. చాలామంది అన్నారు ఈ డిస్క్ ఒకసారి బల్జ్ అయితే లోపల పోదు. ఎంత అపోహలు ఉన్నాయండి. నేను అది కూడా చూపించినాను, డిస్క్ వెళ్ళి లోపల పోయేది. ఇంకొకటి మోకాలది గుజ్జు అరిగిపోతే ఆ గుజ్జు తిరిగి రాదు. ఓకే, అట్లా చెప్పేస్తున్నాడు పేషెంట్కి. ఆ గుజ్జు తిరిగి వచ్చేసి మళ్ళీ కార్టిలోగ్రామ్ అనే ఒక టెస్ట్ ఉంది, ఆ టెస్టులు కూడా ప్రూవ్ చేస్తున్న గుజ్జు తిరిగి వచ్చిందని. సో ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు నేను అది చెప్తే కొంచెం ఎక్కువ అయిపోతుంది. ఏ సిస్టమ్కి మనం వ్యతిరేకంగా లేదమ్మా. నేనైతే అలోపతి అని ఎప్పుడు చెప్పరు. నా వైఫ్ కూడా అలోపతి డాక్టరే. సో ఐ కాంట్ టెల్ దాట్ బికాస్ దిస్ ఈస్ ఎవ్రీ సిస్టమ్ ఈస్ గుడ్ ఫర్ ద మ్యాన్ కైండ్. అల్టిమేట్లీ మా దగ్గర అడుగు పెట్టిన పేషెంట్కి ఇది కరెక్టా కాదా అని డిసైడ్ చేసుకొని దయచేసి స్వార్థ లాభం కోసం ఆ పేషెంట్ని ఇరుకు పెట్టకుండా మనం ఆ పేషెంట్కి చేయగలుగుతాం, మనకు ఎంతవరకు చేయడం కుదురుతుందో అది చేసేయాలి. సో ఇప్పుడు నేను 3 కేసెస్ ఇప్పుడు చూపడం జరిగింది. అలాగే ఒక్క పేషెంట్ మీకు ఈ వీడియో బయట కూడా ఇస్తారు, ఆయనకి ఎంతవరకు తగ్గిందని. ఆ యూఎస్ నుంచి వచ్చిన పేషెంట్ వీడియో బయట కూడా ఇస్తాను నేను. Hi, my name is Shoaib Mohammed. I live in America. I'm an American citizen. I came here to KSAC to Dr. Saji D'Souza to show my avian case here. I had an avian in US. I showed me the allopathy doctors there, and they referred me for a surgery, which I already had it on my left leg. I had a complete hip replacement on the left leg. So I wanted to consult an Ayurveda doctor, and I got a referral from one of my close friends for Dr. Saji D'Souza. When I came in here, he assured me one simple thing, that he will never let me go into surgical for my avian. So he suggested me the initial treatment for 28 days, 14 days each. So we started the treatment. I am done with my 14 days and I have recovered 90%. I don't have any pain. When I came from America, I was in severe pain. I couldn't walk. I was on wheelchair. But now I can ride a bike, I can drive a car, I can walk by myself. I'm happy that I have been here, and this review is genuine from me, under no pressure from anyone, because I want other people to take the benefit out of it. So if you are looking for any Ayurvedic treatment, I believe Saji D'Souza has miracle treatment. He's really good at what he's doing. So థ్యాంక్ యూ. అండ్ దీన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉంటుంది? పేషెంట్ అస్సలు నడవదండి. మంచం నుంచి అటు ఇటు తిరగడం కుదరదు. తిరిగితే కూడా మన ఎలాగో తిరిగి వస్తే కూడా అడుగు కాలు పెట్టి లేవడం కుదరదు. ఎందుకంటే సపోర్ట్ లేదు, ఎట్లా కూలిపోతుంది పేషెంట్. మళ్ళీ మెట్లు ఎక్కడం దిగడం పక్కన పెట్టండి, వాళ్ళు నడిస్తే కూడా తెలుస్తుంది మోకాలు నొప్పులు దిక్కెళ్ళి కాదు, ఇట్లా కుండుకొని నడుస్తాడు వాడు. అదే విధంగా ఒక్క కాలు మీద నిలబడడం కుదరదు పేషెంట్కి. రకరకాల ఇబ్బంది అమ్మా, ఇది ఆ భరించిన పేషెంట్కి తెలుస్తుంది. అండ్ మీరు డయాగ్నోసింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉండిద్ది? అండ్ L1 L2 సంథింగ్ చెప్తున్నారు కదా, సో ఈ గ్రేడ్స్ ఎలా ఉంటాయి? ఏ గ్రేడ్లో ఉన్నప్పుడు అప్రోచ్ అయితే ఈజీ టు ట్రీట్? అండ్
ఇప్పుడు L1 L2 అనేది వెన్నుపూసల దిక్కెళ్ళ లంబార్ వర్టెబ్రా, L1 L2 L3 L4 L5 S1 అనేది. ఇక్కడ మన మాట్లాడేది హిప్ జాయింట్ అవాస్కులర్ నెక్రోసిస్ గురించి మాట్లాడడం. సో ఇక్కడ ఏంటంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అట్లా ఉండదు. ఫస్ట్ డీజనరేటివ్ చేంజెస్ అని మాత్రమే వస్తుంది, తర్వాత గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అట్లా పోవడం అనేది ఉండదు. ఏ డాక్టర్కి అయితే కూడా స్టార్టింగ్ స్టేజ్లో వస్తేనే కదా మంచిది, పేషెంట్స్ కూడా అదే కదా మంచిది, అంతే కదా. సో మనం ఇది ముదిరిపోయినప్పుడు కష్టాలు మనం ఎక్కువ టైములు. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే ఈ ఆల్ ద పేషెంట్స్ 1 monthలో ట్రీట్మెంట్ చేయడం కుదరదు. ఒక్క పేషెంట్ మధ్యలో ఇంకొక దీనికి మధ్యలో కన్సల్ట్ అయిపోయిన తర్వాత సర్జరీ చేసి తిరిగి వచ్చింది ఒక హిప్కి. సో అలా చేయడం జరిగిందనమాట. అందుకే 6 months వరకు ఆగింది. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ 1 month to 2 months ఇది పాసిబుల్ అయిన ఒక కేసు ఇది. ఎందుకంటే దీస్ ఆర్ ద రిపోర్ట్స్. ఇప్పుడు సైన్స్ బికమ్స్ సైన్స్ వెన్ దెర్ ఇస్ వ్యాలిడేషన్, అంతే కదా. సో మ్యాక్సిమం నా ఇదిలో అయితే 1 to 3 months వరకు పేషెంట్ షుడ్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ అండి, థ్యాంక్స్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.